నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శిథిల వ్యవస్థలో ఉన్న అన్యాక్రాంతం అవుతున్న ఉర్దూ గర్ని పరిరక్షించాలని బుధవారం పర్యవేక్షణకై వచ్చిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, అకాడమీ డైరెక్టర్ సెక్రటరీ లియాఖత్ హుస్సేన్, కమిటీ సభ్యులకు బోధన్ నియోజకవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ జునైద్ అహ్మద్ ఖలీల్ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పేద మధ్యతరగతి ముస్లింల పెళ్లి తదితర కార్యక్రమాలకు అలాగే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ ఉర్దూ గర్ని ఉపయోగించేవారని, నేడు అది అన్యాక్రాంతమై శిథిల వ్యవస్థకు చేరిందని ఆవేదన వ్యక్తం చేస్తూ గతంలో ఎన్నోసార్లు అధికారులకు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి ఉర్దూ గర్కి పూర్వ వైభవం తీసుకురావాలని కోరడం జరిగింది. వివిధ రకాల ఈవెంట్స్ ఇక్కడ ఏర్పాటు అవుతుండే, కానీ ఇప్పుడు ఇది ఇక్కడ ఒక గార్బేజ్ స్టోరేజ్ లాగా మారిపోయింది. దీనిపై పట్టించుకునే నాదుడే లేడు. గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినా వాళ్ళు కూడా వీటిపై శ్రద్ధ చూపించలేదు. వాళ్ళు చెవులకు మంచి మాట చెప్పారు కానీ పని మాత్రం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వీరిపై శ్రద్ధ చూపించి ఉర్దూ హాలు దేనికైతే కట్టించారో వాటికి వెంటనే ఈ బిల్డింగ్ని రీడెవలప్మెంట్ చేసి ఆ మెయిన్ కాస్ట్ దేనికైతే కట్టారో దానికి తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా గతంలో ఉర్దూ హార్ కట్టించిన బాబు ఖాన్ గారు ఏదైతే వారు ఇక్కడ పేద ముస్లిం కమ్యూనిటీ కానీ పేద వివిధ కమ్యూనిటీలకు కానీ ఇది ఉపయోగపడాలన్న సందేశంతో వారు కట్టించారు. కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు. ఇది చాలా అభివృద్ధి అయ్యే బిల్డింగ్, కానీ ఇప్పుడు దీనికి స్పందించకపోవడం వల్ల ఈరోజు నేను వినతి పత్రం తాహిర్ బిన్ అందరిని అందించాను. ఆశిస్తున్నాను ముందు రాబోయే కాలంలో వీరు కూడా ఓ మంచి బిల్డింగ్ ని తయారు చేస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాను. జై ఆమ్ ఆద్మీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.